ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇవాళ నువ్విక్కడ ఉన్నావంటే దానికి కారణం నువ్వు పడిన కష్టం మాత్రమే కాదు, నువ్వు చేసిన సాయం, త్యాగం కూడా. నిన్నిక్కడికి తీసుకొచ్చింది అదే. నేను అందరికీ నా టాలెంట్ వల్లే ఇలా ఉన్నానని, నా గొప్ప కోసం అందరికీ చెప్పుకోవచ్చు. కానీ సెల్ఫ్ మేడ్ అంటూ అస్సలు ఎవ్వరూ ఉండరు. ఇంకొకరి సహాయం లేకుండా ఎవ్వరూ పైకి రాలేరు. ఇది నా అనుభవ పాఠం బంగారి. నీకు చెయ్యి అందించి పైకి లేపడానికి నేను నీకున్నాను. మన కంపెనీ అంటే ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఫుడ్ ప్రాడక్ట్స్ మనం చేస్తున్నాం. అవి కూడా నువ్వే చూసుకోవాలి. అన్నింటినీ నువ్వు బాగా చూసుకుంటావనే నమ్మకం నాకుంది. కానీ వీటన్నింటినీ దాటి నీకు ఒక పెద్ద టాస్క్ ఉంది. అది నా ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్. వాళ్ళని నువ్వు హ్యాండిల్ చేయాలి. అదే నీకు ఇక్కడ ఉన్న పెద్ద టాస్క్. వాట్ ఈస్ దిస్? ఇక్కడంతా మారిపోయిందే. మేనేజర్, మేనేజర్! ఎస్ సార్. ఈ సెటప్ అంతా ఎవరు చేశారయ్యా? మేడమే ఇక్కడ పొజిషనింగ్ బాలేదని అన్నిటినీ మార్చమని చెప్పారు సార్. ఎవరు, జానునా? ముందున్నది ఆవిడ నచ్చే కదా చేశారు. మళ్ళీ ఎందుకు ఇదంతా మార్చారు? సర్లే, నేను ఆవిడతో మాట్లాడతాను, మీరు వెళ్ళండి. సార్, ఝాన్సీ మేడం ఇది మార్చలేదు. మరి మేడం చెప్పారని చెప్పారు? మ్యామ్ అంటే బంగారి మేడం, ఆవిడ గురించే చెప్పాను సార్. బంగారి మేడమ్మా? ఎవరా మేడం? సార్, ఆవిడ ఇప్పుడే కొత్తగా మన ఆఫీస్లో జాయిన్ అయ్యారు సార్. కొత్తగా చేరిన వాళ్ళకి వేరే పనేం లేదా? ఎందుకు నా రూమ్ సెటప్ని మారుస్తున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు ఆవిడ? సార్, రైట్లో ఫస్ట్ క్యాబిన్లో ఉంటారు సార్. సరే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకు ఈ అక్కర్లేని పనులన్నీ? నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఈ ఆఫీస్లో ఏం పని? ఇంత పెద్ద క్యాబిన్లో కూర్చున్నాను కదా, నాకిక్కడ ఏం పనుందో చూస్తే నీకు అర్థం కాలేదా? నేను కొత్తగా అపాయింట్ అయ్యాను. ఆ రోజేదో నేను పనిచేసే కంపెనీలో నువ్వు పనిచేయను అని చాలా గర్వంగా చెప్పావు. ఇప్పుడేంటి, భయం పూర్తిగా పోయిందా? నాకెందుకు భయం? భయం ఉంది కాబట్టే కదా ఆ రోజు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నావు. అది నీకు భయపడి కాదు, నీ మొహం చూడడం నాకు ఇష్టం లేక. కానీ ఆ తర్వాత నేను ఆలోచించినప్పుడే నాకు అర్థమైంది. నేను పని చేస్తున్న చోటు నుండి నువ్వు నన్ను ఉద్యోగం నుండి తీయించావు కదా, అదే విధంగా నిన్ను నీ ఉద్యోగం నుండి తీయించడం కోసమే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. నన్ను నువ్వు ఉద్యోగంలోంచి తీయిస్తావా? అవును, నిన్ను డిస్మిస్ చేశాకే నేను మిగతా పనులు చేస్తాను. అప్పుడే చేస్తున్న పని పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. మళ్ళీ నువ్వు లైఫ్లో ఎవ్వరికి కూడా అలాంటి పనిని నువ్వస్సలు చేయకూడదు. నేను పని చేస్తున్నాను అనుకుంటున్నావా? మేడం, మేడం ప్లీజ్ మేడం, దయచేసి నన్ను ఉద్యోగం నుంచి తీసేయకండి మేడం. నేను ఏదో తెలియక తప్పు చేశాను. నాకు ఈ ఉద్యోగం పోయిందంటే నా కుటుంబం అంతా రోడ్డున పడిపోతుంది మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేసేయండి మేడం. మళ్ళీ ఎప్పుడు ఇటువంటి తప్పుల్ని నేను అస్సలు చేయను మేడం. అందుకనే ఆ రోజు నిన్ను అందలం ఎక్కి ఆడకు అని చెప్పాను.
ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎలా బ్రతిమలాడుతున్నావు చూసావా? ఇటువంటి పరిస్థితి నీకు ఇంత త్వరగా వస్తుందని నువ్వు అస్సలు ఊహించలేదు కదా? అవును మేడం. ప్లీజ్ మేడం, ఇక మీదట నేను అలాంటి తప్పు చేయను మేడం. ప్లీజ్ నన్ను క్షమించి వదిలేయండి మేడం. టెండర్ ఈమెయిల్ ఏమైనా వచ్చిందా? పంపించాను మేడం. ఓకే. బంగారి, మేడం, నేను చెప్పాను కదా మీకు, ఒక పొగరబోత వల్ల నా ఉద్యోగం పోయిందని. అది ఇతనే మేడం. ఇప్పుడు వీడిని ఉద్యోగం నుండి తీసేస్తాను అనగానే భయపడిపోయి నన్ను బ్రతిమలాడుతున్నాడు మేడం. ఇతను చాలా తప్పుడు మనిషి మేడం. వెంటనే ఉద్యోగంలో నుండి తీసేయండి. ఇటువంటి మనుషులను మనం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు మేడం. నన్ను ఉద్యోగం నుంచి తీసేయడానికి అంత పెద్ద మనిషివా నువ్వు? చూసారా మేడం, మీరుండగానే ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు. ఎవరు జాను తను? తనని ఎందుకు మన కంపెనీలో పనికి పెట్టుకున్నారు? ముందు నువ్వు తన్ని మెడ పట్టుకుని బయటి గెంటే జాను. ఎక్కడికొచ్చి ఎవరితో ఏం మాట్లాడుతుందో చూడు. ఏంటి షాకింగ్గా ఉందా? నేనేమైనా నీలాగా 5కి 10కి పని చేసేవాడిని అనుకుంటున్నావా? నేను పని చేసేవాడిని కాదు, పని ఇచ్చేవాడిని. దిస్ ఇస్ మై కంపెనీ. నేనే ఈ కంపెనీకి ఓనర్. ఇక్కడ పనికి మనిషిని పెట్టాలన్నా తీయాలన్నా అన్ని రైట్స్ నాకే ఉన్నాయి. నువ్వు నన్ను జాబ్లోంచి తీసేస్తావా? వాట్స్ ఆల్ దిస్ జాను? సో ఫనీ. నేను బయలుదేరుతాను మేడం. ఇతని కంట్రోల్లో ఉండి పనిచేయడం నా వల్ల కాదు. అర్థమైతే చాలు. నువ్వు రవి కంట్రోల్లో పనిచేయాలని నీకెవరు చెప్పారు? రవినే నీ కంట్రోల్లో పని చేయబోతున్నాడు. జాను, వాట్ ఈస్ దిస్ జాను? రవి, ఇవాల్టి నుంచి బంగారియే నీకు రిపోర్టింగ్ మేనేజర్. దిస్ ఇస్ రిడిక్యులస్. తను చెప్పినట్టే నువ్వు పని చేయాలి. తనే నీకు చీఫ్. జాను, అది మేడం, కానీ నేను చెప్పింది నువ్వు చెయ్యి. నేను చెప్తే నువ్వు చేస్తావు కదా? జాను, వాట్ ఈస్ దిస్?